రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. పుష్కరాలకు మరో 2 నెలలే గడువే ఉన్నప్పటికీ ఘాట్లు, రహదారుల నిర్మాణం, దేవాలయాల వద్ద వసతుల కల్పన వంటి పనులేవీ ఊపందుకోలేదు. పనుల వేగాన్ని పెంచి జూన్ 15లోగా పూర్తి చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు సర్కారు కృతనిశ్చయంతో పనిచేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం యంత్రాంగం నిర్లిప్తత వీడడం లేదు. పుష్కరాల్లో అతి ముఖ్యమైన స్నానఘట్టాలు సహా ఇతర నిర్మాణాల్లో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన కరీంనగర్ జిల్లా ధర్మపురిలో 130 కోట్లతో చేపట్టిన పనులకు నిర్లక్ష్యపు చెదలు పట్టింది. పనులు పూర్తయితే చాలన్నట్లు యంత్రాంగం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. 1 కోటి మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారనే అంచనాలున్నా అందుకు తగ్గట్లు పనుల్లో వేగం అందుకోలేదు. చేసే పనుల్లోనూ నాణ్యతకు తిలోదకాలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రహదారిపైన తేలిన కంకర అధికారుల పర్యవేక్షణ లోపానికి, గుత్తేదారుల నిర్లక్ష్యానికి సాక్షిభూతంగా నిలుస్తోంది. మంథని, కాళేశ్వరం, కోటిలింగాలు తదితర ప్రాంతాల్లోనూ పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. నీటి కొరత ఉందనే సాకుతో సిమెంటుతో చేసిన పనులను క్యూరింగ్ చేయడం మానేస్తున్నారు. ఫలితంగా నాసిరకం పనులతో నిర్మాణ పటిష్టత 3 నాళ్ల ముచ్చటగానే మారే అవకాశముంది. అడపాదడపా ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి పనుల తీరుపై గుత్తేదారులను హెచ్చరిస్తున్నా ఏమాత్రం ఖాతరు చేయని వారు నాణ్యతకు నీళ్లొదిలి ఇష్టారీతన చేసేస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అధికారులు చొరవ తీసుకుంటేనే గడువులోగా పనులు పూర్తయ్యేలా కనిపించని పరిస్థితి నెలకొంది. ముందు పుష్కరాలు వస్తే ఎంత కష్టం ఉన్నదన్నది మాకు చాలా బాధ ఉంది. ఎందుకంటే ఇక్కడ మేము స్నానం చేయడానికి పోతూ ఉంటే కొన్ని లోపలికి పోయి ఇంటికాడ కూర్చుంటే బాత్రూంలో చేసినట్టు అనిపిస్తుంది మాకు. అలాంటి కొరకు భక్తులు కానీ చాలా పక్కపండి పోయి స్నానం చేయడానికి ప్రయత్నించడానికి వాటర్ దొరకడం లేదు. పుష్కరాలకు ఇంకా చాలా ఎలా ఉంటుందో అనేది మా యొక్క ఆవేదన అనిపిస్తుంది. మాకు బడ్జెట్ పూర్వక లోపమా లేక ప్రభుత్వ లోపమా, మండలంలో ఉన్న అధికారుల లోపమా అది అర్థం కావడం లేదు. నత్తనడకన పనులు సాగుతున్నాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. తాగునీరు లేదు. నేడు పుష్కరాలు ఒక నెల 15 రోజుల వ్యవధి ఉన్నా కానీ దాదాపు 3 నెలల నుంచి తీవ్ర నీటి ఎద్దడి, భక్తులు స్నానం చేయడానికి కానీ తాగునీరుకు కానీ ఇబ్బంది పడుతున్న పంచాయతీరాజ్ శాఖ మిగతా ఇత్యాది శాఖలు పట్టించుకోవడం లేదు. పుష్కర పనులు నెమ్మదిస్తున్నందున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గోదావరి బాట పట్టారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో సాగుతున్న పుష్కర ఘాట్ల పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించి జూన్ 15లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మన రాష్ట్రానికి మరి జూన్ 8-10 తారీఖు వరకు వర్షాలు వచ్చే అవకాశం ఉంది. మరి వర్షాలు పడ్డప్పుడు ఈ పనులు సిమెంట్ కాంక్రీట్ పనులు జరగాలంటే కొద్ది ఇబ్బందిగా ఉంటుంది. మరి 15 తారీఖు వరకైనా పూర్తి చేయాలని చెప్పి మేము అధికారులందరూ కూడా చెప్తున్నాం. వచ్చేటువంటి యాత్రికులకు, పిలిగ్రిమ్స్కు మరి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్ని డిపార్ట్మెంట్స్ మరి శానిటేషన్తో సహా టాయిలెట్స్, మరి స్నానఘట్టాలకు స్నానాలు చేసినప్పుడు బట్టలు మార్చుకోవడానికి, మరి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, మరి అన్ని రకాలుగా పోలీస్, లా అండ్ ఆర్డర్ అన్ని రకాలుగా కార్యక్రమము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని ఘాట్లకు కూడా బ్రహ్మాండమైన పనులు జరుగుతూ ఉన్నాయి. పుష్కరాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల భద్రత కోసం పోలీసు శాఖ అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుంటోంది. అందులో భాగంగా పుష్కర సంబరంలో వినియోగించేందుకు భద్రాచలంలో డ్రోన్ కెమెరా పనితీరును అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు.